శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి 6వ తేదీ అంటే డిసెంబర్ 6వ తేదీ శనివారం పరశురామ జయంతిగా చెబుతూ ఉంటారు. ఈ పరశురాముడు అనేటువంటి ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే. మహావిష్ణువు యొక్క ఒక అవతారంగానే శ్రీహరి యొక్క అవతారంగా చెబుతూ ఉంటారు. అయితే ఈ పరశురాముడు రాజుల్ని సంహరించాడు కదా, మరి ఎలాగా భగవంతుని యొక్క అవతారం అనుకుంటే, హైహయ రాజులు అనేటువంటి ఆ రాజులు లోకకంటకులై లోకంలో ప్రజల్ని విప్రోత్తములని తపస్సులని ఇబ్బంది పెడుతున్నటువంటి లోకకంటకంగా మారినటువంటి సందర్భంలో శ్రీహరి భార్గవరాముడిగా అవతరించి వారందరినీ కూడా 21 సార్లు దండయాత్ర చేసి వాళ్ళతో పోరాడి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ రాజులందరినీ కూడా సంహరించడం అనేటువంటిది, భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా సంహరించినటువంటి వాడే. వారందరినీ కూడా పాదాక్రాంతులు చేసి సత్పురుషులకి భూమిని దానంగా చేసినటువంటి, భూమండలంతా దానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి పరశురాముని యొక్క శ్రీహరికి దివ్య స్వరూపమే పరశురాముని యొక్క అవతారంగా చెబుతూ ఉంటారు. అయితే ఇదే రోజున మనకి సంకష్ట అలాగే ద్విపుష్కర యోగం కూడా ఉన్నది. ఈ ద్విపుష్కర యోగం అనేటువంటిది ఏ విధమైనటువంటి సత్కార్యం చేసిన మళ్ళీ మళ్ళీ అలాంటి మంచి పని చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగంగా ఉదయం 6 గంటల దగ్గర నుంచి 8:30 దాకా మాత్రమే ఆ ద్విపుష్కర యోగం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయంలో మంచి కార్యాలు చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ మంచి కార్యాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.